మీకు గ్యాస్ సమస్య ఉందా? అసలు గ్యాస్ సమస్య అంటే ఏంటి? అది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తా ఉంటారు. కడుపులో నొప్పి, కడుపులో మంట, ఉబ్బరం, అజీర్ణత లేదా కడుపు వాపు అంటా ఉంటారు. అసలు గ్యాస్ సమస్య ఎందుకు వస్తుంది? యూజువల్గా ఇండియన్ పాపులేషన్లో ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందండి. బ్యాక్టీరియల్ అయితే మోర్ కామన్. వైరల్ వల్ల రావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. తర్వాత వచ్చేసి తీసుకునే మందుల వల్ల, డ్రగ్స్ అంటే కార్డియాక్ సంబంధించి మీరు తీసుకునే ఎకోస్ప్రిన్ లాంటి మందుల వల్ల, లేదా పెయిన్ కిల్లర్స్ వల్ల, లేదా స్టీరాయిడ్స్ వల్ల కూడా రావచ్చు. ఆ తర్వాత మన వాళ్ళు కామన్గా తీసుకునే ఆల్కహాల్ వల్ల కూడా రావచ్చు. ఇంకా ఇతరితర రేర్ కారణాలు ఏంటి అంటే స్ట్రెస్ రిలేటెడ్. అంటే మనం పడే స్ట్రెస్ కాదండి, మన శరీరంలో ఉండే స్ట్రెస్. ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువై సెప్సిస్లో ఉన్న వాళ్ళలో, లేదా ఆర్గాన్ ఫెయిల్యూర్స్లో ఉన్న వాళ్ళలో, లేదా న్యూరల్ ట్రామా, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గ్యాస్ కానీ అల్సర్స్ కానీ సహజంగా రావచ్చు. ఇంకా అరుదుగా మనం తినే ఆహారం పడకపోయినా కూడా ఇలా గ్యాస్ సమస్యలు రావచ్చు. ఇప్పుడు గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఎండోస్కోపీ చేయించుకోవాలంటే అవసరం లేదండి. యూజువల్గా 60 ఏళ్ళు తక్కువ వాళ్ళల్లో కూడా GI అలామ్స్ అంటామండి, అవి ఉంటేనే చేస్తాం. అంటే ఆహారం మింగుడు పడకపోయినా, బరువు తగ్గిపోతున్నా, మోషన్లో బ్లడ్ ఏమన్నా వస్తున్నా, కడుపులో పట్టుకున్నప్పుడు మాస్ లాగా ఏమన్నా తెలుస్తున్నా, కంటిన్యూస్గా వాంతులు వస్తున్నా, ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్స్ ఉన్నా చేస్తాం. సో ఈ సమస్యలు లాంటివి ఏమన్నా ఉంటే కంగారు పడమాకండి. ఐఎమ్ హియర్ టు గైడ్ యూ.